ఆయన మీద అభియోగం మోపితే ఆయన మాట్లాడారు, అది కూడా చూద్దాం ఒకసారి. వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తా. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, ఇదంతా బీఆర్ఎస్ కాన్స్పిరసీ. మీ ట్రాక్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పడింది. గేమ్ మీరు ఆడిస్తున్నారు, స్క్రిప్ట్ మీది, స్క్రీన్ ప్లే మీది, వాళ్ళు ఆడుతున్నారు. అడ్డంగా కాంగ్రెస్ పార్టీ బుక్ అయింది, మీరు మీ గోల్ సాధించారు. ఈనాళ్ళు స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్కి ఒక వెపన్ దొరికింది. ఆ వెపన్ని మీరు చాలా బలంగా వజ్రాయుధంలాగా ప్రయోగించి కాంగ్రెస్ పార్టీని సూప్లో పడేశారు అనేది ఒక అబ్జర్వేషన్. నిజమేనా? ఇవాళంటే మీరు ఇంకా వేరే అంశాలు ఏం లేవండి మీరు జనాల్లోకి వెళ్ళటానికి? వాసుదేవ్ గారు, మీకు, మన ప్యానెల్లో ఉన్న సభ్యులకు, అదేవిధంగా ఆన్లైన్లో ఉన్న మిత్రులందరికీ కూడా, మన ప్రజలందరికీ కూడా శుభోదయం అండి. మేము ఎవరిని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు సార్. మేము ఎవరిని వెపన్గా వాడాలని అనుకోవట్లేదు. మాకు అంతిమంగా కావాల్సింది తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ ప్రజా ప్రయోజనమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు, అది ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా మేము ఎదిరించక ఉండలేని పరిస్థితి. ఎదిరిస్తాం తప్పనిసరిగా. అది మా ప్రాంత ప్రయోజనాలని కాపాడే విధంగా ఉంటాయి అవి. నిన్న పెట్టిన ప్రెస్ మీటు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడినరో, నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పరిపక్వత ఉన్న నాయకుడిగా నేనైతే పరిగణించట్లేదు. వాసుదేవన్ గారు, నేను చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నేను ఆయన సినిమా హీరోగా నేను చాలా నేను అభిమానిని. మొదట ఆయన ఖుషి సినిమా కావచ్చు, తొలి ప్రేమ సినిమాలు కావచ్చు, ఇవన్నీ నేను చాలాసార్లు చూసినవాడిని. ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లో అరంగేట్రం అయిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినవాడిని. ఒక చెగువేర దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక రకాల ఒక అంటే విప్లవోద్యమం భావజాలం కావచ్చు, లేకపోతే అభ్యుదయ భావజాలం కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో అరే ఇటువంటి నాయకుడు కదా మనకు కావాల్సింది అని చెప్పేసి అనుకున్న సందర్భం, అంటే మదిలో పులకరించిపోయిన సందర్భం. ఆ రోజు నేను పీడిఎస్ విద్యార్థి సంఘంలో ఉన్నప్పటికీ కూడా కొంత అంటే అభ్యుదయంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అరే మంచి నాయకుడు వచ్చిందని చెప్పేసి అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఈయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత, ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిన తర్వాత ఈయన ఒక్కొక్క స్టెప్పు గమనిస్తున్నప్పుడు ఈయన ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనాన్ని పక్కన పెట్టేసి, అదేవిధంగా ప్రజా ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఆయన ఆడుతున్న నాటకాలే కనపడుతున్నాయి తప్ప ప్రజల గురించి ఎక్కడ మాట్లాడే. ఆయన ఒక్కడే నాటకాలు ఆడుతున్నాడు. మేము శుద్ధపూసలం ఖచ్చితంగా. నేను ఇంకా మీ దగ్గరికి రాలేదు, వస్తున్నాగండి. మేమేమంటున్నామంటే మేము శుద్ధపూసలము, ఖచ్చితంగా మేము శుద్ధపూసలమే. మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని కాపాడే దాంట్లో మేము శుద్ధపూసలమే. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని అవమానపరిచిన పవన్ కళ్యాణ్ ఈ గడ్డ మీద అడుగు ఎట్లా పెడతాడని నేను అడుగుతున్నా. నేను ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 11 రోజుల పాటు నేను అన్నం తినకుండా ఉన్నాను అని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్కు ఏ కారణం చేత ఇక్కడ అడుగుపెట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతం ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని చెప్పేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్కు ఏం అర్హత ఉందని చెప్పేసి ఈ తెలంగాణ ప్రాంతంలో తిరగడానికి వస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నా. వస్తావా పవన్ కళ్యాణ్? మేమంటున్నాం నీ దిక్కు దివాణం లేకుండా చేస్తాం. నిన్ను ఒక్కసారికే నువ్వు వరంగల్లో బహిరంగ సభ పెట్టినప్పుడే, కేసీఆర్ గారిని తిట్టినప్పుడే, ఆ రోజే రాబిడ్డాన్ని సంగతి చూసుకుంటా తునకలైపోతావు అని చెప్పేసి అన్న నుంచి నీ నోరు మూతపడ్డది. మళ్ళీ ఈ రోజు నోరు లేస్తుంది. ఎవరి అండదండలు చూసుకొని నోరు లేస్తుందో మాకు బాగా తెలుసు. నీ బీజేపీని, నిన్ను, నీ కూటమిని కడిగి సముద్రం అవతల పడేస్తాం. మీరు ఏమనుకుంటున్నారో, మీరు మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని, లేకపోతే తెలంగాణ ప్రజల్ని. తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద, తెలంగాణ ఆత్మాభిమానం మీద, తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఎవరు మాట్లాడినా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఏకమైపోతారు. పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం సార్, వాసుదేవన్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చి నీ అయ్య జాగిరా అంటావా?
నీ అయ్య జాగిరా పవన్ కళ్యాణ్? నీ అయ్య జాగిర్ ఏదైనా ఉంటే ఆంధ్రాలో ఉంది, ఇక్కడ లేదు. మా అయ్య జాగిర్, మా అయ్యల జాగిరు, 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్యల జాగిరు తెలంగాణ. నువ్వెవడివి ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చి మాట్లాడడానికి? ఈ తెలంగాణ ప్రాంతంలో నువ్వు ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. డిప్యూటీ సీఎం గా ఉన్నావు, బుద్ధి లేదు పవన్ కళ్యాణ్ నీకు కొంచెమైనా? నువ్వు ఈ రోజు తెలంగాణలో మాట్లాడడానికి తిరగడానికి బుద్ధుందా? సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఉందా పవన్ కళ్యాణ్? రే నీకు దమ్ముంటే, రే నువ్వు దమ్ముంటే, రే పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే